హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇంట్లో 3 ఉల్లిపాయలతోటి 5 నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఉల్లిపాయ వడల్ని చేసి చూపిస్తాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వీటిని నిమిషాల్లో చేసి ఇచ్చేవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ టేస్టీ అయిన వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిస్పీ అండ్ టేస్టీ అయిన వడలి కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఇందులోకి 2 కప్పులు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నాకు సుమారు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు ఒక 4-5 నుంచి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి, వడలికి టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కాడలతో సహా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తాయండి వడలకి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. అదే కప్పుతోటి అరకప్పు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వలన వడలు క్రిస్పీగా వస్తాయండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. వీటి బదులు 1 టేబుల్ స్పూన్ కారమైన వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ది వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఉల్లిపాయ ముక్కలకి పిండి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలో నీరు శాతం ఉంటుంది కాబట్టి పిండి సరిపోవచ్చండి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి. వడలకి గట్టిగానే ఉండాలండి మిశ్రమము. తీసుకున్న ఉల్లిపాయ ముక్కలకి మనం వేసుకున్న పిండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ చక్కగా గట్టిగా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా పిండి గట్టిగానే కలుపుకోండి. వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నెక్స్ట్ బటర్ పేపర్ కానీ లేదా ఇలాంటి కవర్ని తీసుకోండి. వీటికి కొద్దిగా ఆయిల్ కానీ నీళ్ళు కానీ అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా మీడియం సైజులో పిండిని తీసుకోండి. తీసుకున్న పిండిని ఇలా చేతితోటి రోల్ చేసుకుని ఇప్పుడు కవర్ని తీసుకుని కవర్ మీద పెట్టుకుని వడ ఆకారంలో ఒత్తుకోవాలండి. ఇలాగే ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి, లేదా ఆయిల్లో వేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుని చేత్తైనా ఒత్తుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక ఇప్పుడు రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని లో టు ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోన కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది, పైన కూడా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఉల్లిపాయ వడలు రెడీ అయినట్టే. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుని ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చు. చేయడం పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ అయిన వడల రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.